ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగుంది. నేను ఫోటోకి కీ యానిమేషన్ బేస్ మీద ఈ వీడియో చేసిన. ఇందులో స్టార్టింగ్‌లో నేమ్ కూడా ఒక చిన్న అటాచ్‌మెంట్ లాగా చేసిన నేను. ఒకసారి చూద్దాం ఈ వీడియో ఎలా వచ్చిందనేది. Pasto, pasto, come on, and no, wait, let's go. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకు బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. నేను వీలుంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అలా చూసి ఇలా వచ్చేసేయండి. మీకు డెఫినెట్‌లీ నచ్చుతుంది. ఎందుకంటే నాకు ఆ కీ యానిమేషన్ మెయిన్ ఏందంటే ఒకటైతే ఏందంటే దీనికి వీడియో క్లిప్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ లుక్ వచ్చేది. అంటే నేను యాడ్ చేయాలని కాదు. మీకు ఐడియా ఉంది మాక్సిమం మన ఫాలోవర్స్‌లో 80-90% మొత్తం ఫోటో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఓకే. వీడియో చేయనని కాదు. మీరు ఇందులో కూడా వీడియో క్లిప్ స్లో మోషన్‌లో యాడ్ చేస్తే కూడా చాలా సూపర్‌గా ఉంటది. స్లో మోషన్‌లో మీరు యానిమేషన్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అది ముందు ముందు చెప్తానులే కానీ. ఓకే. ఫస్ట్ అయితే నేను ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. వీలుంటే ఫోటో పెట్టుకోండి. లేకపోతే వీడియో క్లిప్ తోటి సూపర్‌గా ఉంటదిలే కానీ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో నేమ్ అయితే ఉంటది. మొత్తం 5 లీటర్‌లో అయితే ఉంటది. చాలామందికి 5 లీటర్ కంటే ఎక్కువ కూడా ఉంటది కాబట్టి మీరు దీన్ని ఏం చేయొద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 6 లీటర్ ఉంటే మీరు ఫస్ట్ అయితే ఇవన్నీ చేంజ్ చేసుకోండి. దగ్గర పెట్టుకోండి. ఇక్కడ కొంచెం దూరం ఉంది కదా! కొంచెం 6 లీటర్, 7 లీటర్, 8, 10 లీటర్ ఉన్న కొంచెం దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను మెయిన్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఒకవేళ ఫోటో వాళ్ళకైతే ఓకే. బెటర్. బాగా సెట్ అయిపోతది. ఒకవేళ వీడియో క్లిప్ ఉంటారు కదా! వీడియో క్లిప్ వాళ్ళకు కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏందంటే మీరు ఏదైనా కానీ ఆ వీడియో క్లిప్ ఎలా అయితే ఉందో అలా పెట్టకండి. దానికి స్లో మోషన్ చేసి దానికి మీరు కొంచెం కలర్ అడ్జస్ట్ చేసి దానికి కొంచెం డార్క్‌గా ఉన్న దానికి కొంచెం లైటింగ్ పెట్టి అలాంటివి ప్రాసెస్ చేస్తే చాలా సూపర్‌గా అయితే ఉంటది. పర్ఫెక్ట్‌గా వీడియో క్లిప్ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఏం పెట్టడం లేదు కానీ మీకైతే ఒక చిన్న ఐడియా అయితే ఇస్తున్నా అంతే. ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే కలర్ అండ్ ఫీల్‌లోకి వెళ్ళి నేను వేరే ఏదైనా క్లిప్ తోటి రీప్లేస్ పెట్టి చూపిస్తాను నేను. ఓకే. ఈ క్లిప్ ఉంది. దీన్ని రీప్లేస్ పెట్టేయడం. ఓకే. రీప్లేస్ పెట్టాను. ఇక్కడ చూసుకుంటే ఫోటో అడ్జస్ట్‌మెంట్ కావడం లేదు. అప్పుడు మీరు ఫోటోని సైజ్ కొంచెం అంటే మీ ఫింగర్ తోటి సైజ్ కొంచెం తక్కువ చేయడం కానీ, లేకపోతే ఆ ఫేస్ కట్ అనేది మనకు సెంటర్‌లో ఉండడం కానీ అలాంటివి చేస్తే ఏమవుతుందంటే చాలా బాగుంటది. ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తా. ఓకే. ఈ యానిమేషన్ ఈ రొటేషన్ అనేది ఇలా ఒకవేళ నచ్చకపోతే మీకు ఓకేనా? ఫస్ట్ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ చేసి టైల్స్ ఎఫెక్ట్ ఉంటది. యాడ్ చేసుకోండి. దీనికి మనం ఈ కీ యానిమేషన్ ఎండింగ్‌లో చాలా రొటేట్ అయిపోతది. 41 మైనస్ ఉంది. దీన్ని కొంచెం తక్కువ చేద్దాం. ఇంకో కీ ఫ్రేమ్ ఉంటది. కొంచెం సెంటర్‌లో చేద్దాం ఇలా. ఇది కూడా కొంచెం సెంటర్‌లో చేద్దాం. ఇప్పుడు చూడండి. చూసారు కదా! ఇలా. క్లిప్ అనేది కొంచెం బాగా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే బాగా వస్తది. ఏదోలాగా చేసుకుంటే ఏదోలాగానే అయిపోతది. కాబట్టి కొంచెం టైం అయినా పర్వాలేదు. లుక్ బాగా రావాలి. వీడియో బాగా రావాలి. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయాలి మీరు. జై హింద్.